హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మీరు చూస్తున్న మొక్కలన్నీ కూడా మనం కొన్ని నెలల క్రితం నాటాము. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ మట్టి తీసి కొత్త మట్టి వేద్దాము, కాంపోస్ట్తో నిండిన మట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెర్రస్ ఫార్మ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు ఆ ఛానల్ బాగా గ్రో అవుతుందండి. మీ ప్రోత్సాహం ఉంటే మంచి మంచి వీడియోస్ ఇలాంటివి చాలా వస్తాయి. సో ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటంటే మనం మంచి ఎరువు వేసి మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, ప్లస్ ఒకసారి మొక్కలు పాట్స్లో పెట్టినాక మళ్ళీ ఎప్పుడు తిరిగి మట్టిని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను 7 నెలల క్రితం మీకు చూపించాను జేడ్ ప్లాంట్ ఒకదాన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, ఎలా ప్రాపగేట్ చేస్తాం అని చెప్పి కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే ఆవు పేడ చాలా మంచిదండి. ఆవు పేడలో నైట్రోజన్ శాతం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. నైట్రోజన్ 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1%. సో ఇంకేమీ వేయకర్లా, మనం ఆవు పేడ వేస్తే చాలు. ఆవు పేడ ఎంత ఎండిపోతే అంత మంచిది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మన కాంపోస్ట్ సాయిల్ తీసుకున్నాను. మనం కాంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ పీల్ వేస్ట్తో. సో ఆ సాయిల్ తీసుకొని ఈ ఆవు పేడని దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఆవు పేడ అయినా గోమూత్రం అయినా చాలా మంచిదండి మన ఫామ్కి, మొక్కలు కూడా. సో ఈ వీడియోలో చూపించేది ఏంటంటే ఒక్కొక్క పాట్లో పాత మట్టి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఈ ఆవు పేడ ఉన్న మట్టిని ఎలా కలుపుతున్నాను, ఎలా మళ్ళీ రీపోటింగ్ చేస్తున్నాను అని చెప్పి. సో చూసారా, జేడ్ ప్లాంట్కి మనం 7 నెలల క్రితం కట్ చేసిన కొమ్మలకి వేర్లు వచ్చినాయి. సో అప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక్క జేడ్ ప్లాంట్ నుంచి 7 జేడ్ ప్లాంట్స్ డిఫరెంట్ పాట్స్లో పెట్టాం. 7 కొమ్మలు కట్ చేసి డిఫరెంట్ పాట్స్లో పెట్టాం. సో ఇప్పుడు ఆ కొమ్మలన్నిటికీ వేర్లు వచ్చేసినాయి. సో మనం తరచూ అట్లీస్ట్ ఒక 4 to 6 months టైంలో మట్టి చేంజ్ చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. ఎందుకంటే అది గట్టిపడిపోయినప్పుడు పోరస్గా ఉండదు, ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు మట్టిలోకి. సో రూట్స్ అంత బలపడవు అప్పుడు. సో ఈ పాత మట్టిని అంతా ఇలా తీస్తున్నాను నేను. సో అన్ని మొక్కలు వాటర్ వాష్ చేస్తున్నాను ఒకసారి, దుమ్ము ఏదన్నా కూడా పోతాయని చెప్పి. ఈ మొక్క పేరు ఎషవీరియా లాయి అండి, ఎక్సాటిక్ ప్లాంట్స్. ఇది జేడ్. ఇది ఆంథూరియం. ఇది కూడా పెట్టి ఆల్మోస్ట్ 7-8 months అవుతుంది. సో చిన్న పీసెస్గా చేశాను ఆవు పేడని, నేను బ్రేక్ చేసి మట్టిలో బాగా మిక్సప్ చేశాను. సో నీమ్ కేక్ పౌడర్ వేస్తానండి, ఎందుకంటే మనకి ఫంగస్ ఏమైనా పురుగులు ఉన్నా కూడా మట్టిలో ఈ నీమ్ పౌడర్ వల్ల చచ్చిపోతాయి. ప్లస్ ఇది బోన్ మీల్ పౌడర్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో రూట్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి బోన్ మీల్ పౌడర్ వల్ల. సో ఎలా మట్టి కలుపుతున్నాం కాబట్టి ఇవన్నీ వేస్తే హామ్ ఉండదు మన మొక్కలకి. ఇది వ్యామ్ పవర్ అంటారు. వ్యామ్ పవర్ ఏంటంటే నులి పురుగులు అంటారు కదా, నెమటోడ్స్ ఏం చేస్తాయంటే రూట్స్ లోపలికి ఎంటర్ అయ్యి స్లోగా మొక్కని కిల్ చేసేస్తాయి. సో అది జరగకుండా ఉండడానికి ఇది వ్యామ్ పవర్ని కలుపుతున్నాం దీంట్లో. సో ఇంకేం అవసరం లేదు, ఇవి చాలు. సో మనం రొటీన్గా స్టాండర్డ్గా ఇవే వేస్తున్నామండి. ప్లస్ మనకి ఎట్లా కూడా ఈ కాంపోస్ట్ మనం తయారు చేసుకుంటున్నాం, అది కూడా బాగుంటుంది. ఈ లోపల ఒక మంచి మాట అండి మీకు. సో మనకి బియ్యం ఇంటికి రావాలంటే ధాన్యం కావాలి, అంటే వరి కావాలి. వరి పంట వేయాలి రైతులు. వరి పంట వేసినాక ఒక్కొక్క ధాన్యపు గింజ మనకి రావాలంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు. సో దాన్ని నారు తీసి నాటి వరి, మళ్ళీ తర్వాత నీళ్లు ఫుల్గా పోసి నీళ్లు పట్టి వాటర్ ఉండాలి. ప్లస్ క్లైమాటిక్ కండిషన్స్ అనుకూలించాలి. ఎక్కువ వర్షం ఉండకూడదు, ప్లస్ పురుగు ఏమి పడకూడదు ఎక్కువ. ప్లస్ వచ్చినాక మళ్ళీ లేబర్ దొరకాలి టైంకి, కోత కొయ్యాలన్నా కూడా. సరే అంతా పండింది అదృష్టం ఉంటే మంచి రేటు ఉండదు. సో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఇప్పుడు చేసేవాళ్ళు కూడా లేరండి ఎందుకంటే అంత వర్కౌట్ అవ్వట్లేదు కదా ఫార్మింగ్ అనేది. అందుకని రైతులు కూడా మైగ్రేట్ అయిపోతున్నారు. కాంట్రాక్ట్ లేబర్స్ లాగా వస్తున్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయిపోతున్నారు సిటీకి వచ్చి. సో మనం తినేటప్పుడు ప్రతి మెతుకు చాలా ఇంపార్టెంట్ అండి. అన్నం వేస్ట్ చేయొద్దు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలానే చూడాలి. సో మా ఇంట్లో కూడా వేస్ట్ చేస్తారు, అన్నం ఎక్కువే వండుతుంటారు అవసరానికి మించి. సో అట్లీస్ట్ మన లేఅవుట్లో స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి పెట్టేసి ఎట్లా మేనేజ్ చేస్తారు. సో దయచేసి ఎవరు అన్నం కూడా వృధా చేయొద్దు. ఎంతో కష్టపడి పండిస్తారు ఒక ధాన్యపు గింజ మనకి కావాలంటే. సో ఆ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. సో మనం ఇప్పుడు తయారు చేసుకున్న కంపోస్ట్ మిక్స్ చేసిన సాయిల్ని, పాటింగ్ మిక్స్ అంటారు కదా, పాటింగ్ మిక్స్ని మనం అన్ని పాట్స్లో మళ్ళీ ఫిల్ చేస్తున్నాం. కొంచెం ప్రెస్ చేయండి గట్టిగా, వేలు దగ్గర కొంచెం ప్రెస్ చేస్తే నిలబడతాయి, లూజ్ లేకుండా పడిపోకుండా. మళ్ళీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు ఎప్పటి నుంచో. సో మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక సినిమా చూస్తుంటే ఎంత రిలీఫ్ ఉంటుందో అంత రిలీఫ్ కలగాలని నేను కోరుకుంటున్నాను. అది నా టార్గెట్. ఇది యశవేరియా, ఇది జెడ్ బ్రాండ్, అంతూరియం. మా ఛానల్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో మా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మన కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయండి. కామెంట్స్, లైక్స్ ఈ ఛానల్ కన్నా కావాలి ఛానల్ గ్రో అవ్వాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, subscribe and share this channel to all your friends and relatives. Take care. Bye bye.